2024 క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములయందు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉండనుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. లగ్న వ్యయస్థానాలలో గురువు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రధాన రంగాలలో అభివృద్ధి సాధిస్తారు. వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. గతం కంటే ప్రస్తుతం మేలు, ప్రస్తుతం కంటే భవిష్యత్తు మరింత మేలు అన్నట్లుగా కాలం దొర్లుతుంది. విద్యా సంబంధమైన విషయాలు లాభిస్తాయి. మీ రికమెండేషన్స్ ఫలిస్తాయి. ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి సిఫార్సులు చేయటం ఉత్తమం. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, ప్రచార సంబంధమైన పనులు, సామాజిక సేవా సంస్థలు విషయాలు ఖ్యాతిని తెచ్చిపెడతాయి. లోపాలకు అవకాశం లేకుండా అన్ని పనులు చేస్తారు. ధనం చేతికి రావడానికి దొడ్డిదారి మార్గాలనే శరణ్యం కావడం మనోవేదనకు గురిచేస్తాయి. అత్యంత కీలక సమయంలో మీ వర్గంలోని కొందరు శత్రువర్గంతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఇబ్బందికరంగా మారుతుంది. మీకు సహాయపడతారని భావించి అందలం ఎక్కించిన మనుషులే తమ అధికారాలను, అవకాశాలను ఉపయోగించి మీకు అపకారం చేస్తారు. దైవానుగ్రహం వల్ల అంతకంటే శక్తివంతులైన వాళ్ళు మీ దరిని చేరడం మీకు ఉత్సాహం, విజయం కలిగిస్తుంది. సామూహిక ప్రకటన వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. అది మీకే ఉపయోగం. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి త్వరలో ప్రారంభించే నూతన వ్యాపార భాగస్వామ్యం కలిసి వస్తుంది. అధికారుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. విస్తరణ కూడా ఫలప్రదం అవుతుంది. పొదుపు ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. ఇన్సూరెన్స్ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి. మితిమీరిన మీ సేవలకు ఆత్మవిశ్వాసం వల్ల చట్టపరమైన చిక్కులు రావచ్చు. అన్ని విషయాలు పరిశీలించడం, తెలుసుకోవడం మేలు. ముత్యాలు, రత్నాలు, పూజా సంబంధమైన వస్తు సామాగ్రి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీకు అండదండలుగా ఉండే అధికారులకు స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే వాళ్ళ వలన అంతకంటే మేలు జరుగుతుంది. ప్రచారం, ఆర్పాటం లేకుండా జరిగే మేలు వలన అధికంగా ప్రయోజనాలు సమకూరుతాయి. విదేశాలలో ఉన్న సన్నిహిత స్నేహవర్గం నుండి సాధారణ సహాయ సహకారాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. సందేహాలకు అతీతంగా కొందరిని గుడ్డిగా నమ్మవలసిన పరిస్థితి వస్తుంది. నకిలీ సర్టిఫికేట్స్, తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు బంధం వేస్తారు. అవరోధాలను అధిగమించి మీరు అనుకున్న శుభకార్యాలు నిర్వహిస్తారు. వంశవృద్ధి విషయంలో మీ చింత తీరుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ, ఖర్చు తప్పకపోవచ్చు. ప్రతి విషయాన్ని డబ్బుతోనే తూచే వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం అవసరం లేదనే కఠిన నిర్ణయానికి వస్తారు. భాగస్వాములతో చేసే కార్యక్రమాల్లో మీదే పైచేయి అవుతుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. అందరినీ కలుపుకుపోతారు. వర్గ విభేదాలను పరిష్కరిస్తారు. సంస్థ పురోగతి సంవత్సరం మధ్యకాలం నుండి బాగుంటుంది. ఈలోపు సాధారణ లాభాలకు, ఫలితాలకు ఇబ్బంది లేదు. నిలువ ఉంచిన సరుకులకు విలువ పెరుగుతుంది. ఖర్చులు తగ్గించడమే ఆదాయానికి ప్రాముఖ్యమైన అంశమని గుర్తించండి. క్లబ్బులు, సేవా సంస్థలు, సామాజిక సంస్థలు మీ సేవల్ని ఉపయోగించుకుంటాయి. రివాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తుంది. సంవత్సరం మొత్తం మీద ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ్యత, వ్యాపారపరంగా వచ్చిన లాభాలతో రుణాలు తీరుస్తారు. కొంతవరకు విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ అధికారులతో ట్యాక్సులు వసూలు చేయు అధికార గణంతో
చాలా జాగ్రత్తలు వహించండి. నమ్మకానికి తావివ్వకండి. అందువల్ల ఇబ్బంది ఉంటే నమ్మకాన్ని వదులుకోండి. అపనిందలు, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహిత సహచరుల వల్లనేనని గ్రహించి జాగ్రత్త వహించండి. చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం కలిగిన వాళ్ళతో మీ సంబంధాలు పూర్తిగా రద్దు చేసుకుంటారు. ప్రింటింగ్, సమాచార సాధనాల ఖర్చు, స్టేషనరీ మెయింటెనెన్స్ ఖర్చులు రెట్టింపు అవుతాయి. సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు. బ్యాంకు రుణాలు త్వరితగతిన తీరుస్తారు. ఈ విషయంలో మీకు గతంలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. ప్రకృతి, సుగంధ సంబంధిత, ఔషధ సంబంధిత మొక్కల పెంపకం మొదలైన ఆధునిక వ్యవసాయ విధానాలు చర్చలలో ప్రధానాంశం కావచ్చు. విద్యార్థులకు మంచి కాలమని చెప్పొచ్చు. ఆర్థిక సంబంధిత అంశాలపైన, ఖరీదైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్, బిల్లులు, డైరీలు, లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. శత్రువర్గం మీపై దుష్ప్రచారం కొనసాగిస్తారు. వీళ్లలో మీరు ఊహించని వ్యక్తులు కూడా ఉంటారు. మీపై దుష్ప్రచారం చేసే వారికి రావాల్సిన రాజకీయ పదవి రాకుండా చేస్తారు. మీతో వైరం పెట్టుకుంటే ఏమి జరుగుతుందో మీ వాళ్ళందరికీ తెలిసి వస్తుంది. మానసిక ఉల్లాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలామందికి నచ్చదు. కార్యక్రమాల్లో రాజకీయాలు అధికమవుతాయి. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యమవుతాయి. ఆధునిక వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీ అభిరుచికి తగిన విధంగా ఒక గార్డెన్ హౌస్ను ఏర్పాటు చేసుకుంటారు. విషయ వ్యవహారాలలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు వాటాలు పంచవలసి వస్తుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటేస్తారు. కీడు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు మేలు చేస్తారు. కుటుంబంలో ఐకమత్యం లోపించడం వల్ల 2 నెలల మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. వ్యాపారం సక్రమంగా సాగటానికి అవసరమైన బలం, బలకం, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. మీరు చేసిన పోరాటం వల్ల కొంతమంది వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. మీరు ప్రయోజనాలు కాపాడుకుంటారు. ప్రతీకార చర్యలు చేయకుండా అందరినీ కలుపుకొని పోయి మీ వ్యక్తిత్వాన్ని మంచిగా నిరూపించుకుంటారు. ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు. మీ అభిప్రాయానికి విలువలేని చోట పనిచేయడం అనవసరమని భావిస్తారు. కళా, సాహిత్య రంగాల్లో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో గతాన్ని మర్చి మాట్లాడడం వలన విమర్శలకు గురవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఎక్కువగా ఇస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారు. వాళ్ళు ఎలాంటి చిక్కుల్లో ఉన్నా మీ పలుకుబడిని విష్ణు చక్రంలాగా అడ్డు వేస్తారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వస్తువులు, వాహనాలు, స్థిర చరాస్తులు కొనుగోలు కలిసి వస్తాయి. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. కుటుంబ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను విమర్శించరు. ప్రేమ సంఘీభావంతో చూసుకుంటారు. జీవిత భాగస్వామి పట్ల అనురాగం కలిగి ఉంటారు. అనేక సమస్యలు తీరి అభివృద్ధికి బాటలు వేస్తారు. అధికార, రాజకీయ, సామాజిక శత్రువర్గంపై విజయం సాధిస్తారు. కుటుంబ పరంగా అన్యోన్యత గతంలో ఉన్నట్టే ఉంటుంది. జీవితంలో కొన్ని ముఖ్యమైన అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా పరిస్థితి బలపడుతుంది. చేతిలో ధనం ఉండకపోవచ్చు. ధనం పెట్టుబడుల రూపంలో ఉండిపోతుంది. విలువైన వస్తువులన్నీ ప్రోగు చేసుకోగలుగుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో, బంధువర్గంలో ఐక్యత లోపిస్తుంది. భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయాలన్న ఆలోచన బలపడతాయి.
మీ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టించగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంతానాన్ని కూడా ఇందులో భాగస్వాములు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధువులు, గురువులు, ఉన్నత స్థానాల్లోని వారు మీ మీద వ్యతిరేకత కలిగి ఉంటారు. రాజకీయ అధికార గణానికి దూరంగా ప్రయత్నిస్తారు. చాలా విషయాలకు సంబంధించి సమాజం పోకడ, మనుషుల వ్యక్తిత్వం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. చాలా విషయాలలో మీదే పైచేయిగా ఉంటుంది. అధికంగా మంచి స్థితి సాధిస్తారు. వివాదంలో ఉన్న ధనం, ఆస్తి మీ చేతికి వస్తుంది. గృహయోగం అనే కళ నెరవేరుతుంది. ఇతర భాషలో ప్రావీణ్యం కొరకు పార్ట్ టైం కోర్సులు చేస్తారు. విద్యారంగంలో ప్రావీణ్యత సంపాదించి ఉన్నత స్థానాన్ని అధిష్ఠిస్తారు. ఆరోగ్య విషయంలో కొన్ని ఒడిదొడుకులు ఏర్పడతాయి. కొన్ని ఆహారపు నియమాలు మార్చుకోవడం మంచిది. స్నేహితులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్ లభిస్తాయి. రాజకీయ అధికారానికి దగ్గరగా గ్రహస్థితి నడుస్తుంది. ప్రాథమికంగా నమ్మక ద్రోహానికి గురవుతారు. మనుషుల్ని గుడ్డిగా నమ్మడం మీదే పొరపాటు. నిందలు పడతాయి. కొనుగోలు, అమ్మకాలు లాభిస్తాయి. ఆగిపోయిన అమ్మకం మీకు లాభంగా మారుతుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో దిగులు తీరుతుంది. శుభకార్యాది విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. భేదాభిప్రాయాలు పోవడానికి మీరు చేసే కృషి, పూజలు ఫలిస్తాయి. సామాజిక అంశాల చట్టపరమైన విషయాల వల్ల కొన్ని ప్రయోజనాలకు భంగం కలగవచ్చు. వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో స్థానచలనం సంభవం. కొన్ని మంచి అవకాశాలను దూర ప్రయోజనాల దృష్ట్యా కుటుంబ పరిస్థితి వల్ల వదులుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మీ వల్ల సహాయ సహకారాలు పొందిన వాళ్ళు ఇంట్లో ఉండి లేరని చెప్పిస్తారు. ఇతరులపై అతి నమ్మకం మంచిది కాదని గ్రహిస్తారు. శ్రమించవలసిన సమయంలో బద్ధకించడం వల్ల ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. ఇతరుల మాటలు వినని వ్యక్తులుగా ముద్రపడతారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని మీ మనసుకు తోచింది చేస్తారు. వంశ పారంపర్య ఆస్తులను వృద్ధి చేయడానికి ప్రారంభంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వీలునామాలు లాభిస్తాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తి కన్నా అధికంగా ప్రచారం జరుగుతుంది. లెక్కలు, పద్ధతులు, క్రమశిక్షణలో ఎక్కడా రాజీ ధోరణి ఉండదు. చాలా విషయాల్లో అదృష్టానికి దగ్గరగా పిల్లల జాతకం నడుస్తుంది. అధికార వాహన సౌఖ్యం, విద్యాభివృద్ధి, విదేశీయానం, ఉద్యోగం అనుకూలిస్తాయి. కార్యక్రమాల ప్రారంభానికి ముందే శుభ సంకేతాలు కొన్ని అందుతాయి. సొంత వ్యక్తులు, ఆత్మీయుల మధ్య సయోధ్య కుదర్చడానికి, సర్ది చెప్పడానికి వ్యక్తిత్వాన్ని, పరపతిని పణంగా పెట్టాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారం చురుగ్గానే ఉంటుంది. లాభాలు బాగుంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. రాజకీయ పదవులు లాభిస్తాయి. సందర్భాన్ని బట్టి వాటిని త్యజించి పోటీ చేసి గెలుస్తారు. సాధారణ విద్య, సాంకేతిక విద్యలో కన్నా ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. వృషభ రాశి వారు ఉన్నత ఫలితాలు పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.